లోకరక్షకుడైన క్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ఆయన నామంలో మీ అందరికీ కూడా వందనాలు. సలోం. ప్రియ సహోదరులారా, గత 2 దినాలుగా క్రీస్తు జన్మం గూర్చిన విషయాలు కొన్ని మనం నేర్చుకున్నాం, విన్నాం. ఈరోజు కూడా క్రీస్తు యొక్క జన్మం కూర్చిన కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అవి కొన్ని విషయాలు మాత్రమే, క్లుప్తంగా చెప్పబడిన మాత్రమే, కానీ అవి పరిపూర్ణమైనవి కాదు. కనుక ఎందుకంటే క్రీస్తు యొక్క జన్మం గురించిన విషయాలు చాలా ఉన్నాయి. అందులో మనం కొన్ని మాత్రమే మనం నేర్చుకున్నాం గత 2 దినాలుగా. ఈరోజు కూడా ఈ వాక్యం ద్వారా మీరు నేర్చుకుంటారని, వింటారని ఆశిస్తున్నాను. మరైతే మా జీసస్ బ్లెస్సింగ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గత 2 దినాలుగా చెప్పబడిన మాట, క్రీస్తు జన్మించాడు, పశువుల పాకలో పెట్టాడు, సత్రంలో స్థలం లేదు. ఈ విషయాలు మనం చూసుకున్నాం. అయితే ఇక్కడ పశువులు క్రీస్తుకి చోటిచ్చినట్లుగా మనం నేర్చుకున్నాం. ఇక్కడ కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. మనం ఎప్పుడు కూడా యేసుక్రీస్తుని మనం జ్ఞాపకం చేసుకుంటాం, కన్న తల్లిని మనం జ్ఞాపకం చేసుకుంటాం, గొల్లలను జ్ఞాపకం చేసుకుంటాం, జ్ఞానులను జ్ఞాపకం చేసుకుంటాం, ఆకాశంలో కనిపించే ఆ తూర్పు చుక్కను మనం జ్ఞాపకం చేసుకుంటాం, హేరోదు రాజును మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇలాగ కొన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. పశువుల పాకను జ్ఞాపకం చేసుకుంటాం, పశువుల తొట్టెను మనం జ్ఞాపకం చేసుకుంటాం, అన్నీ జ్ఞాపకం చేసుకుంటాం. కానీ ఒక వ్యక్తిని మాత్రం మనం జ్ఞాపకం చేసుకోమండి. ఎవరే వ్యక్తి? అసలు ఆయనే లేకపోతే ఈ కథ అంతా మనకు తెలిసేదా, వినేవాళ్ళమా అని ఎంతమంది ప్రశ్నించుకుంటున్నారు? లేదు. హేరోదులను జ్ఞాపకం చేసుకుంటాం, జ్ఞానుని జ్ఞాపకం చేసుకుంటాం, ఇంకేదేదో మనం జ్ఞాపకం చేసుకుంటాం. యెరూషలేముని జ్ఞాపకం చేసుకుంటాం, దావీదు పట్టణాన్ని, నజరేతుని జ్ఞాపకం చేసుకుంటామే. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన వ్యక్తి ఎవరో తెలుసా? యేషేబు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎవరో జ్ఞాపకం చేసుకోరండి, ఒకసారి జ్ఞాపకం చేసుకుంటారు. యేషేబు నీతిమంతుడు కనుకనే మత్తయి సువార్త 1:20 యేషేబు నీతిమంతుడు కనుకనే దేవుడు ఆయనతో మాట్లాడినందుకు ఆయన మరియమ్మను చేర్చుకున్నాడు. అయిపోయిందా? కాదండి. అసలు కథంతా క్రీస్తు లోకానికి మానవ రూపంలో వచ్చి మనకింత మంచి కార్యాలు చేసి, చనిపోయిన వారు బ్రతికించడానికి, దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి, సర్వాధికారి తండ్రి లోకానికి రక్షకుడని తెలియజేయడానికి, ఇవన్నీ చేయాలంటే క్రీస్తు ఈ లోకానికి రావాలి. ఈ లోకానికి రావాలంటే కన్య మరియ గర్భం ఇచ్చింది, దానం చేసింది. కానీ అసలైన వ్యక్తి ఎవరో తెలుసా? యేషేబు, తండ్రినే యేషేబు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ నీతిమంతులే కాదండి, త్యాగమూర్తి కూడా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓ క్రైస్తవులారా, క్రిస్మస్ సందర్భంలో సంతోషంగా చేసుకుంటున్న ఓ క్రైస్తవులారా, ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా వింటారని ఆశిస్తున్నాను. ఈ విషయాలను ఖచ్చితంగా గ్రహిస్తారని ఆశిస్తున్నాను. నీతిమంతుడే కాదు, త్యాగశీలి. ఎవరో తెలుసా? యేషేబు. ప్రియ సంగమా, ఈరోజు భూమి మీద వివాహం చేసుకొని కొంతకాలం కాపురం చేసి పిల్లలు పుట్టిన తర్వాత ఎవరో ఒక మాట నీ భార్యని అంటే నీ భార్యను విడిచిపెట్టేస్తున్నావే, నీ పిల్లల్ని దూరపరుస్తున్నావే, అవసరమైతే భార్యను చంపేస్తున్నారు, పిల్లల్ని చంపేస్తున్నారు, ఏదేదో వాళ్ళకి బ్రెయిన్కి ఏది కలిగితే అది చేసేస్తున్నారు, హింసిస్తున్నారు. మరి అలాంటిది తనతో కూడకుండా, తన ప్రణయానం లేకుండా ఒక పిల్లని కని నీవు తండ్రివి అంటే ఏ తండ్రి ఒప్పుకుంటాడండి? ఒప్పుకుంటాడా? కానీ యేషేబులో ఆ నీతి ఒకటే కాదు, ఆయన చేసిన త్యాగం ఏంటో తెలుసా? ఆ యొక్క పట్టణానికి వచ్చినప్పుడు, యెరూషలేములోకి వచ్చినప్పుడు, దావీదు పట్టణానికి వచ్చినప్పుడు, నజరేతులోకి వచ్చినప్పుడు ఎన్ని మైళ్ళు ఆయన నడిచి వచ్చాడో ఎవరికి తెలియదు. అది మరియమ్మనైతే నిండు చూడాలి కనుక గాడిదెక్కించి నడుచుకుని వచ్చారు. 2 దినాలు ప్రయాణం చేశారో కూడా తెలియదు. ఎవరు చేస్తారని అంట త్యాగం? ఆ రోజు యేషేబు, ప్రభువా నాకు సంబంధం లేదు,
నాకు ఎటువంటి బాధ్యత లేదు అని తప్పుకుంటే బహుశా మరియమ్మ జీవితము ఈ క్రీస్తు యొక్క కథాంతరం అక్కడితో ముగిసిపోనేమో. కానీ యేసేపును మార్చిన దేవుడు, యేసేపుకి ఇచ్చిన సహనాన్ని, యేసేపు చేసిన త్యాగాన్ని క్రైస్తవులు గుర్తించట్లేదు. ఎప్పుడు చూసు కన్యమరిమ కన్యమరిమ కన్యమరిమ, క్రీస్తు క్రీస్తు క్రీస్తు, జ్ఞానులు గొల్లలో, ఇదే కానీ యేసేపు లేనిది అక్కడ కథ లేదండి. గమనించుకొని ప్రియ క్రైస్తవులారా, మనం ఏం చేస్తున్నాము, ఏ విషయాలను తెలుసుకుంటున్నాము అంటే యేసేపు లేనిదే ఆమెకు ఆదరణ లేదు. యేసేపు లేనిదే క్రీస్తు భూమి మీదకి వచ్చేవాడు కాదు. యేసేపు లేనిదే క్రీస్తు చేసిన అద్భుత కార్యాలలో ఏది కూడా మనం పొందుకునేవారం కాదు. కనుక నేనంటాను, యేసేపు పాత్ర చాలా ఉంది. ఒక దగ్గరే మనకు కనిపిస్తుంది, నీతిమంతుడు అయిపోయింది. కానీ త్యాగశీలండి, త్యాగశీలి. యేసేపు కూడా తన జీవితాన్ని పణంగా పెట్టాడు లోక రక్షకుడి కోసం. మరి నీ జీవితం పెట్టగలుగుతున్నావు ఈరోజు క్రైస్తవుడా? నీ జీవితాన్ని క్రీస్తుకి అంకితం చేయగలుగుతావా? యేసేపు చేశాడండి. అవమానాలు పడ్డాడు, కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో, ఇరుగు పొరుగు వారితో ఎన్నో అవమానాలు పడ్డాడు మరియమ్మను చేర్చుకున్నందుకు. తర్వాత వివాహం అయ్యి తర్వాత 4 బిడ్డలు పుట్టారు. అలాగే క్రీస్తుకు చెల్లెళ్ళు కూడా ఉన్నారు. అది లేఖనాల్లో రాయబడలేదు కానీ చెల్లెళ్ళు ఉన్నారు. ఆడపిల్లలు కూడా మరియమ్మ ప్రసవించింది. అది తర్వాత విషయం. కానీ ముందు ఎంత అవమానపరిచాడో, ఊరి వారంతా ఎంత హేళన చేశారో అన్నీ భరించాడండి. క్రీస్తుకి ఇచ్చిన మాట ప్రకారం, దేవుడికి ఇచ్చిన మాట ప్రకారం ఆయన ఎందుకు జ్ఞాపకం చేసుకోవట్లేదు? ప్రియ సహోదరులారా, మీకు ఇష్టమైతే ఒక్కసారి ఈ వాక్యం విన్నవారు ధ్యానం చేయండి ఒకసారి. ఎలాంటి తండ్రి అండి యేసేపు! నిజంగానా ప్రపంచంలో ఇలాంటి తండ్రి మరొకరు లేరు. ఇకపోతే తొట్టె కోసం నేను మాట్లాడుకున్నాం కదా. తొట్టె ఏంటి, ఎలాంటిది? కంపు కొట్టిన తొట్టె. ఎప్పుడైతే ఆ చిన్న గుట్ట పేలిక అందులో వేసి క్రీస్తు ఆ తొట్టెను ముట్టుకున్నాడో, శరీరం ఎప్పుడైతే తొట్టె ముట్టిందో దానికి ఒక శృంగారం ఏర్పడింది, దానికి ఒక గౌరవం వచ్చింది, దానికి ఒక విలువ పెరిగింది. ఆ తొట్టె ఏంటో తెలుసా? నీ హృదయము నా హృదయమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే క్రీస్తు మనలోకి వస్తాడో మన మలినమైన ఈ హృదయం అనే తొట్టే పరిశుద్ధపరచాడండి దేవుడు. అది క్రీస్తు యొక్క జన్మానికి ఉన్న అసలైన మర్మం. ఈ మర్మాన్ని గ్రహించుకోలేని అనేకమంది క్రైస్తవులు చేసే పని ఏంటో తెలుసా? ఇంటిపైన స్టారు, ఇంట్లో బారు. సత్యమండి ఇది. క్రిస్మస్ వచ్చింది, సంతోషం. చుట్టాలు వచ్చారు, సంతోషం. పిండి వంటలు వండుకున్నాం, మంచి వస్త్రాలు ధరించుకున్నాం. ఉన్న వాళ్ళైతే మంచి మంచి ఆభరణాలు ధరించుకుంటారు, మంచిదే. కానీ ఇంటిపైన స్టార్ పెడతారు, ఇంట్లో బారు పెడతారు. ఇదే క్రిస్మస్. ఇందుగా క్రీస్తు భూమి మీదకి వచ్చింది. ఇది చేయమని నీకు ఆజ్ఞాపించింది. ఓ క్రైస్తవుడా, ముద్దు బారిపిన ఓ క్రైస్తవులారా, మేలుకొని మీరు మేలుకోమని నేను చెప్తున్నా. ఇంకా ఎక్కడున్నారండి మీరు? ఇంకా ఏం ఆలోచిస్తున్నారండి? ఇంకా ఏ నడవడికలు నడుస్తున్నారండి మనం? ఓ క్రైస్తవుడా, క్రీస్తు అందుకు కాదు, ఇంటిపైన స్టార్ పెట్టి ఇంట్లో బారు పెట్టుకోవడానికి కాదు. ప్రపంచ దేశాల్లో క్రిస్మస్ వచ్చిందంటే బాగా తాగిన దేశం ఏంటో తెలుసా మీకు? అమెరికా. అమెరికాలో బాగా మత్తులైపోతారు, స్పీడ్గా వెళ్తాయి బళ్ళు, త్వరగా పైకి వెళ్ళిపోతారు. ఇదే క్రిస్మస్కి అర్థం. అందుకే క్రీస్తు వచ్చాడు. నిన్ను చంపడానికి రాలేదు, నిన్ను బానిస జీవితంలోంచి కాపాడడానికి వచ్చాడు. నిన్ను చీకట్లో ఉంచడానికి రాలేదు, వెలుగులో నడిపించడానికి వచ్చాడు. అదే కదా ఆయన చేసిన త్యాగం. ఆ తొట్టెను ఎప్పుడైతే క్రీస్తు యొక్క శరీరాన్ని ముట్టుకుందో పవిత్రపరచబడింది. ఈరోజు నా హృదయం అనే ఈ తొట్టెను ఎప్పుడు పవిత్రపరచుకుంటాం? అందుకంటాడు, నేను నీలో ప్రవేశిస్తున్నాను కనుక నీ దేహమే నా ఆలయం అన్నాడే. జ్ఞాపకం దావో క్రైస్తవులారా, నీ దేహమే నా ఆలయము, నీ దేహంలో నీ హృదయంలోనే ఉన్నానన్నాడే. ఏది చోటు ఏదండి?
పాటలు పాడుతాం, కేకలు వేస్తాం, గెంతులు వేస్తాం. ఎక్కడ నువ్వు క్రీస్తుని చేర్చుకుంటున్నావు? అది నిజమైన క్రిస్మస్. దేవుని స్తోత్రం. క్రిస్మస్ మాస్ మంచి నెల. లాటిన్ భాషలో నుంచి వచ్చిన మాట అది. క్రీస్తుని ఆరాధించే మాట అది. గొప్ప మాసం అండి అది. గొప్ప నెల. మాస్ నెల. ఆ నెలలో మనం చేసిన కార్యాలు ఏంటంటే క్రీస్తుకి ఇష్టం లేని కార్యాలే. కానీ మనకిష్టం అయింది. త్రాగడం ఇష్టం, తినడం ఇష్టం, ధరించుకోవడం ఇష్టం, సంపాదించుకోవడం ఇష్టం, విచ్చలవిడిగా తిరగడం ఇష్టం. ఇది మనకి ఇష్టం. కానీ ఇది కాదు క్రీస్తు కోరుకున్నది. ఓ క్రైస్తవుడా, నా జీవితాన్ని మార్చడానికి రిక్తుడై చీకటిలో జన్మించి పెట్టడానికి కూడా స్థలం లేకుండా పశువుల పాకలో ఆయన ఉంటూ నీకు నాకు వెలుగునిచ్చిన క్రీస్తుని జ్ఞాపకం చేసుకో. నాయన యేసేపుని జ్ఞాపకం చేసుకో. ఎవరు జ్ఞాపకం చేసుకుంటారండి? యేసేపు మాటే ఉండదు. క్రైస్తవుడా, ఆయన ఎంత శ్రమ పడ్డాడో తెలుసా మీకు? ఈయన అవమానాలు ఎందుకు నిందలు పడ్డాడో తెలుసా? ఆయన మరియమ్మని విడిచిపెట్టలేదు. దేవుడికి ఇచ్చిన మాట ప్రకారంగా. ఈరోజు నీవు ఇస్తున్నావు దేవుడికి మాట. క్రిస్మస్ వచ్చింది, వెళ్ళిపోయింది, ఆమెను అయిపోయింది. మళ్ళా బ్రతుకుంటే వచ్చే సంవత్సరమే. అందుకు కాదు క్రీస్తు నేను భూమి మీద పుట్టించింది. అందుకు కాదు ఆయన రక్షించింది. అందుకు కాదు నీకు బాప్తిసం వచ్చింది. అందుకు కాదు నీకు తోడుగా ఉన్నది. తండ్రికి ఇచ్చిన మాట ప్రకారంగా కుమారుడు చేసిన క్రియ, కుమారుడికి ఇచ్చిన మాట ప్రకారంగా మనం చేయడానికే ఇది నిజమైన క్రిస్మస్ అని తెలియజేస్తున్నాను. ఒక క్రైస్తవులారా, జ్ఞానవంతులైతే ఆలోచించండి. జ్ఞానవంతులైతే, బుద్ధిమంతులైతే దీన్ని అవివేకులుగా కాకుండా వివేకులుగా చేసుకోండి. క్రిస్మస్ ప్రతిరోజు నీ హృదయంలో, నీ కుటుంబంలో, నీలో ఉదయిస్తూనే ఉంటాడు క్రీస్తు. క్రీస్తు ఉదయించేదే క్రిస్మస్. ఉదయించాలంటే నీ దేహము, నీ హృదయము శుద్ధిగా ఉండాలి. అక్కడ తొట్టి మలినం అయిపోయింది, కానీ క్రీస్తు శరీరం తాకినంటున్నది శుభ్రపరిచింది. అలాగే నీ హృదయం మలినం అయిపోయింది, క్రీస్తు మాట నీలో రాగానే శుభ్రం చేసుకుంటే అదే క్రిస్మస్కి అసలైన అర్థము, పరమార్థం అని నేను తెలియజేస్తున్నాను. మరికొన్ని విషయాలు మరొక వీడియోలు మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. ప్రార్థన. పరిశుద్ధి కలిగిన దేవా, నీ కొందం నాయనా, ఈ సమయంలో నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తూ, నీ చిత్తమైతే తండ్రి యేసయ్యా ప్రభు, నీవు పుట్టావని సంతోషంగా, నువ్వు పుట్టావని ఆనందంగా, నువ్వు పుట్టావని గింతలు వేస్తూ, నువ్వు పుట్టావని త్రాగుతూ తింటూ అయ్యా ఉన్నామేమో. అయ్యా, నీవు ఇచ్చిన వాగ్దానం, నీవు చెప్పిన మాట మర్చిపోయేవేమో. మమ్మల్ని క్షమించి అయ్యా తండ్రి. నిజమైన తండ్రి యేసయ్యా, సంతోషం మాలో కలుగునట్లు మా జ్ఞాన నేత్రాలు తెరవమని, అయ్యా వాక్యాన్ని బిడ్డలందరూ దీవించి ఆశీర్వదించమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందుకు మరొకసారి ప్రభు నామములో వందనాలు. సర్వాధికారి తండ్రి మమ్మల్ని సదా దీవించునుగాక. ఆమేన్.